బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు అరుణాచల్ ప్రదేశ్లో దాదాపు దారుణం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి 18 ఏళ్ల యువతిపైన పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఎంతాల్ బైపాస్ దగ్గర గత రాత్రి రౌండ్స్ సమయంలో తనిఖీలు చేపట్టారు. టపాసులు వెళ్తున్నటువంటి గూడ్స్ వాహనాన్ని ఆపారు. అయితే తనిఖీలు చేసే అనుమానం ఉందని సదరు యువతిని ప్రశ్నించాలంటూ కొట్టి కిందకు దింపారు. ఇక యువతి లక్ష్మిని పక్కనే ఉన్నటువంటి పొలంలోకి బలవంతంగా లాక్కెళ్లిన కానిస్టేబుల్ సుందర్ సురేష్ రాజ్ అత్యాచారం చేశారు. ఇది గమనించిన బాధితురాలు లక్ష్మిని స్థానికులు రక్షించారు. అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్నటువంటి జిల్లా ఎస్పీ బాధిత యువతిని విచారించింది. ఇక ఈ దారుణానికి పాల్పడిన 2 కానిస్టేబుల్స్ కోసం గాలిస్తున్నారు. తమిళనాడు అరుణాచలంలో దారుణం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి 18 ఏళ్ల యువతిపై పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఎందాల్ బైపాస్ దగ్గర గత రాత్రి రౌండ్స్ సమయంలో తనిఖీలు చేపట్టారు పోలీసులు. టమాటాలు తీసుకువెళ్తున్నటువంటి గూడ్స్ వాహనాన్ని ఆపారు. తనిఖీ చేసే అనుమానం ఉందని సదరు యువతిని ప్రశ్నించాలంటూ కొట్టి కిందకు దింపారు. ఇక యువతి లక్ష్మిని పక్కనే ఉన్నటువంటి పొలంలోకి బలవంతంగా లాక్కెళ్లిన కానిస్టేబుల్ సుందర్ సురేష్ రాజ్ అత్యాచారం చేశారు. ఇది గమనించిన బాధితురాలు లక్ష్మిని స్థానికులు పోలీసులు రక్షించారు. అయితే అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ బాధిత యువతిని విచారించారు. ఇక ఈ దారుణానికి పాల్పడిన 2 కానిస్టేబుల్స్ కోసం గాలిస్తున్నారు.